మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ పనిచేసిన దినాలను తగ్గించి ఇతరులపై నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన మన్యస్వామి, గోవర్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు పనిచేసిన వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారని, తమ డబ్బులను ఇతరులపై పేరు నమోదు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమే వారి ఇరువురు ఇళ్ల వద్దకు వెళ్లగా తాళం వేసి ఉండడంతో ఇంటి వద్ద నిరసన తెలుపుతూ తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పని చేస్తున్నారు, మాకు కరెక్ట్ డబ్బులు వేస్తలేరు. 6 వారాలు చేస్తే 3 రోజులు వేస్తున్నారు, 3 రోజులు తీసేస్తున్నారు. మాకు 12 వారాలు చేస్తే 3 చిట్టీలు వచ్చినాయి. ఇంతవరకు మళ్ళీ చిట్టీలు అడిగితే మాత్రం లేవు, గాడితే చేసిరు అంతవరకే అంటే చెప్తున్నారు గోవర్ధను మన్యస్వామి. మళ్ళీ పైసలు పేమెంట్ ఎక్కడ చేసిరు అంటే మమ్మల్ని కాదు మీరు అడిగేది, సెక్రటరీని అడగమాట అని ఇంటికి రానియకుండా మమ్మల్ని వదిలి దుజాంచి తిట్టుకుంటా మమ్మల్ని ఇళ్ళకి పంపిస్తున్నారు. మా అల్లీపూర్ గ్రామంలో గత 4-5 నెలల నుంచి ఉపాధి హామీ పథకం నడుస్తుంది. ఆ నడుస్తున్నది మన సెక్రటరీ ప్రమోద్ కుమార్ సారు, మన్యస్వామి ఇంకా గోవర్ధన్ ఇద్దరిని ఉంచిండు. వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళు ఉపాధి హామీ కూలీలను రోజు కూలీ చేపిస్తారు. ఊర్లోకి చాలా మంది కూలీలు పోయారు పని లేక. వాళ్ళందరికీ 2 రోజులు 3 రోజులు కూలి వేస్తే ఇంటికాడున్న 100 మంది 200 మంది రైతులకు వాళ్ళు 6 రోజులు కూలి వేసుకొని ఒక్కొక్క రైతు మీద 1500 రూపాయలు ఒక వారానికి 1500 రూపాయలు వాళ్ళిద్దరు తిని సపరేట్ రాత్రిలో పోయి వాళ్ళందరి దగ్గర డబ్బులు రికవరీ చేసుకొని నరసాపూర్ వెళ్ళి వేలిముద్రలు ఉన్న వాళ్ళ దగ్గర నరసాపూర్ వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటికాడ కూర్చొని ఇప్పుడు రమ్మంటే ఈరోజు గ్రామ పంచాయతీకి రాలేరు. వాళ్ళు మా గురించి ఎవ్వరు శ్రద్ధ తీసుకుంటలేరు. సెక్రటరీ గారు మీద ఏం లేదు. ఇంకో మన్యస్వామి, అది గోవర్ధన్ పైసలు తీసుకుని అవతల పడ్డారు. ఇంకా గోవర్ధన్ ఇప్పుడు వాళ్ళని ఏమంటారు, శ్రద్ధ తీసుకుంటారు. ఒక వచ్చి తీసుకొని మాది చేయనడుతుంది. ప్రజలు చాలా బాధపడి కోపులు కొట్టుకుంటా ఎండలో వస్తుంటే నీళ్ళు లేకుండా నిప్పులు లేకుండా చాలా ఘోరమైన పరిస్థితితో పోయి అక్కడ కొడితే ఇద్దరిని అక్కడ ఉంచితే మన్యస్వామి, గోవర్ధన్ వాళ్ళంతా కుంభకోణం చేసి పైసలన్నీ వీళ్ళకి రాకుండా చేసుకుంటా 5-6 లక్షలు ఎన్ని అంతా లెక్క తెలియకుండా కింద మీద చేసి ప్రజలంతా ఖరాబ్ చేసి మాకు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఒకరి పేరు ఉంటే ఒకరి పేరు మీద తీసుకొని వాళ్ళు పైసలు తీసుకొని పరారయ్యారు. ఇళ్ళ పండుగ పోతే లేరు. ఉపాధి పథకం కింద మా ఊళ్ళో ఒక మన్యస్వామి అనే అతను, నింగ గోవర్ధను వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు పని చేసే వాళ్ళకేమో అమౌంట్ తక్కువ చేస్తున్నారు. పని చేయని వాళ్ళు పని చేయని వాళ్ళను ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి అటెండ్ వేసుకుంటా వాళ్ళ డబ్బులు. అల్లీపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఎవరెవరికైతే అటెండెన్స్ ప్రాబ్లం వల్ల కానీ మిగతా ప్రాబ్లమ్స్ వల్ల ఎవరెవరికైతే అమౌంట్ పడలేదు వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేపిస్తాము. దీనిపైన ఎంక్వైరీ కూడా ఎంపీడీఓ సార్ ఎంక్వైరీ కూడా మేము చెప్పినాము. ఎంపీడీఓ సార్ కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.